ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగినవన్నీ ఆయన వ్యక్తిగత ప్రశ్నలు కాదు, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆ అనుమానాలు, ప్రజల్లో ఉన్నటువంటి అసహనాన్ని ప్రశ్నల రూపంలో మీకు సంధించాడు. లా అండ్ ఆర్డర్ ఎందుకు జగదారింది, పోలీసు వ్యవస్థ ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పడుతుంది, మీరు రైతులు మహిళల సమస్యల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు, అమరావతి పేరుతో మీరు దోచుకుంటున్నటువంటి దానికి లెక్కలు చెప్పేటువంటి ధైర్యం మీకుందా? అవి చెప్పమంటే సైకో పార్టీ అంటాడు, గొడ్డాలి పార్టీ అంటారు, వీళ్ళందరూ రౌడీలు అంటారు. జగన్ గారిని తిట్టడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పగలవా? నువ్వేది ఫెయిల్ అవుతున్న ప్రతిసారి నీకెవడో ఒకటి అడ్డం కావాలి. పాపం నీతో కలిసి దతకట్టిన పుణ్యానికి ఆ పవన్ కళ్యాణ్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావు. మామూలుగా మనం ప్యాకలు ఆడతాం, ఒక లైఫ్ వచ్చేసిందంటే ఆ లైఫ్ తర్వాత ఏది కావాలన్నా జోకర్ పెట్టుకుంటూ ఉంటాం మనం. ఆ విధంగా నువ్వు అధికారంలోకి వచ్చిన దాకా వాడుకున్నావు. అధికారంలోకి వచ్చిన తర్వాత అతన్ని నిన్న ఏది వచ్చినా సరే పవన్ కళ్యాణ్ వాడుకుంటూ, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులను వాడుకుంటూ, ఇప్పుడు ఏదన్నా ఒక డైవర్షన్ పాలిటిక్స్ కావాలని అనిపించింది అనుకోండి, దానికి నువ్వు సమాధానం చెప్పలేకపోయావు అనుకో, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని వాడేసుకోవడం మొదలుపెట్టావు. పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా రాజకీయంగా వాడుకొని వ్యక్తిగతంగా కూడా నువ్వు పరిపాలనాపరమైనటువంటి సమస్యలు వచ్చినా కూడా ఆయన కుటుంబాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఆయన దాని మీద మాట్లాడు. పోలీసుల బాధ్యత గురించి మాట్లాడు, సోషల్ మీడియాలో పోస్టుల గురించి మాట్లాడు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడు. ఈరోజు నువ్వు వాటి అన్నింటిని పక్కన పెట్టి నువ్వు కులాన్ని గురించి మాట్లాడుతున్నావు, దాని గురించి మాట్లాడుతున్నావు అని ప్రశ్నిస్తా. పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి దాంట్లో మీరు ముఖ్యమంత్రి, ఆయన డిప్యూటీ సీఎం, ఆయన కుటుంబ సభ్యుల మీద ఎవరన్నా పెట్టారు, మీరు విచారించండి, చర్యలు తీసుకోండి, మాకెవరికి అభ్యంతరం లేదు. దానిని ఆ సమస్యనేదో నువ్వేదో పాపం ఏదో ప్రజల సమస్యలాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను, అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎవరేమన్నారు, ఆయన కుటుంబ సభ్యుల్ని ఎవరేమన్నారు, ఎప్పుడు అన్నారు, ఎక్కడన్నారు, మహిళల పిల్లలంటే ఈయనకి ఏదో అపారమైనటువంటి గౌరవం ఉన్నట్టుగా, ఇంకెవరికి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చంద్రబాబు నాయుడిని మించి ఎవరికి గౌరవం లేనట్టుగా ఆయన ఉపన్యాసాలు దంచిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం అనేటువంటిది, తన సొంత కుటుంబ సభ్యుల్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం వీధుల్లో వేసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు అందరి కుటుంబాలని మాట్లాడతారు రకరకాలుగా వాళ్ళందరినీ కూడా. కాబట్టి ప్రతి వైఫల్యానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక డైవర్షన్ సిద్ధంగా ఉంటుంది. హామీలు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు, ఏదైనా సమస్య వస్తే గత ప్రభుత్వం, రైతులు ఏదన్నా సమస్య అడిగితే గత ప్రభుత్వానికి సంబంధించి, మహిళలు ఏదన్నా మాట్లాడితే ఆర్థిక పరిస్థితి బాగోలేదు, లా అండ్ ఆర్డర్ గురించి అడిగితే సోషల్ మీడియాలో ఎడతరుగుతుందని చెప్పి లా అండ్ ఆర్డర్ని పక్కదారి పట్టించేటువంటి పరిస్థితి, సాయి కృష్ణ మీద గురించి జరిగినటువంటి కేసుల గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని తీసుకొచ్చి దాన్ని అక్కడ మధ్యలో పెట్టి డైవర్షన్ పాలిటిక్స్కి సంబంధించి. కాబట్టి ఈ బురదోలుడు డైవర్షన్ పాలిటిక్స్ కోరుకోవటం లేదు. ప్రజలకు కావాల్సింది తిట్లు కాదు చంద్రబాబు, ప్రజలు కోరుకునేది మంచి పరిపాలన, ప్రజలకు ప్రచారం కాదు కావాల్సింది, ప్రజలు కోరుకునేది వాళ్ళ సమస్యలకు పరిష్కారం. దాన్ని గుర్తుంటే మంచిది. ఈరోజు అమరావతిలో అవినీతి జరుగుతుంది, నీ దోపిడీ గురించి మాట్లాడాం, నీ బినామీలు నీ వ్యాపార సంస్థలకు సంబంధించి దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అమరావతిలో నువ్వు ఖర్చు పెట్టి దోచుకోవాలనేటువంటి దిగజారుడుతనాన్ని, నీ అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంత రైతులు బయట పెడుతున్నారు. మేమేమడిగాం, 50 లక్షల మంది దాదాపుగా ఉండి నువ్వు అభివృద్ధి చెందేటువంటి అమరావతి ప్రాంతం శూన్యం, ఇంతవరకు ఎవరు లేరు, నువ్వు కూడా ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నావు. కాబట్టి 50 లక్షల మందికి సంబంధించినటువంటి 3 ప్రాంతాలను ఎంపిక చేసి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వాటికి సంబంధించి మావిగాని పేరుతో అభివృద్ధి చేయండి. కేవలం ఒక 10-20 వేల కోట్లు పెడితే అన్ని విధాలా ప్రాథమిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి, పోర్ట్ ఉండి, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నాయి. ఇంత పెద్ద అవకాశం ఉన్నటువంటి ప్రాంతం, త్వరగా అభివృద్ధి చెందేటువంటి ప్రాంతం, తక్కువ ఖర్చుతో అన్ని రకాలైనటువంటి మౌలిక వస్తువులు మనం కల్పించగలడానికి అవకాశం ఉండేటువంటి ప్రాంతం. కాబట్టి దానిని మీరు ఎంపిక చేస్తే బాగుంటుంది అంటే దాని మీద అవహేళనగా మాట్లాడడం, ఎగతాళి చేయడం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందంటే తప్పే ఉంది. నువ్వేదో ఒక దేవతల రాజధాని కడతానంటున్నావు, దేవతల రాజధాని అనేటువంటిది దానిలో ఏమి ఇప్పుడు మీరు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మీ బినామీలకు కాంట్రాక్ట్ వర్క్లు కూడా ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు అది ఉపయోగం కాదు. ఆల్రెడీ కొంత అభివృద్ధి చెందినటువంటి దాంట్లో రాజకీయానికి సంబంధించి ఆ కారిడార్ డెవలప్ చేస్తే ప్రజలందరికీ ఉపయోగంగా ఉంటుంది, అందరం కూడా దానికి సంబంధించినటువంటి అది ప్రజా రాజధానిగా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సూచన చేశాడు. దానికి సంబంధించి ఆయన స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నాడు. దానిని మీరు ఎగతాళి చేయించడం, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు మేము చెప్పినట్టుగా ఏదైనా సరే అభివృద్ధి కోణంలో అడిగేటువంటి ప్రశ్న తప్ప ఇది వ్యక్తిగత అవసరాలు, చంద్రబాబు నాయుడు వ్యక్తిగత అవసరాలు ఉన్నాయి. అమరావతి బంగారు బాతులాగా, కాబట్టి రోజు దాన్ని పిండుకునేటువంటి పనిలో ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించి ఏ విధంగా ఈరోజు అభివృద్ధి కోణంలో అడిగాడు. ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి, వైద్య సదుపాయాలు ఉన్నాయి, సముద్రానికి సంబంధించినటువంటి పోర్టు ఉంటుంది.